ప్రైజ్ ద లార్డ్. నిజదేవుడును నిరంతరం స్తోత్రార్హుడైన ఆ దేవదేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగునగాక. క్రీస్తునందు ప్రియా దైవబిడ్డలందరికీ శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియా దైవబిడ్డలారా, ఈ శ్రేష్టమైన సందర్భంలో మనము ఎప్పట్లాగే పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్య పఠనాన్ని అలాగే ఒక క్యారెక్టర్ని మనము చదువుకుంటూ మనము ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. గత పాఠ్యభాగంలో కూడా అబ్షలోం గురించి అతని జీవితంలో నుంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు తెలుసుకొని అవి మన యొక్క జీవితంలో అమలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. అదే రీతిగానే ఈ పూట కూడా పరిశుద్ధ గ్రంథంలో ఎంతో నమ్మకమైన దాసుడు అని పిలువబడుతున్నటువంటి ఇత్తయి అనే ఒక మనుషుని గురించి ఈ పూట కూడా మనము నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో కష్టకాలంలో నిలిచినటువంటి ఒక నమ్మకమైన స్నేహితుడు, ఒక దాసుడు అని చెప్పాలి. ఈయన గురించి ఎవరయ్యా ఈ ఇత్తయి అని అంటే, మనము అబ్షలోం గురించి చదువుకున్నాం కదా ప్రియ దైవబిడ్డలారా. అబ్షలోము తన తండ్రి అయిన దావీదుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు దావీదు యెరూషలేమును విడిచి పారిపోవలసిన సమయం వచ్చింది. తన కుమారుడైనటువంటి అబ్షలోము దగ్గర నుంచి పారిపోతున్న ఆ సమయంలో, ఆ కష్ట సమయంలో, క్లిష్ట పరిస్థితుల్లో దావీదు వెంట నిలిచినటువంటి ఒక ఫిలిస్తీయుడు ఈ ఇత్తయి. అసలు ఈయన ఎవరయ్యా అని అంటే, ఈయన వాస్తవానికి గాతు వంశస్థుడు. అంటే గొల్యాతు చూశారు కదా, గొల్యాతు దావీదు పడగొట్టినటువంటి గొల్యాతు ఉన్నాడు కదా, ఆ ఒక్క దేశస్థుడైనటువంటి ఈ ఇత్తయి గారు దావీదు దగ్గర కేవలం కొన్ని రోజులకు ముందే ఆ సైన్యములో చేరినటువంటి ఒక వ్యక్తి. దావీదు మాటల ప్రకారం మనం చెప్పాలి అంటే, ఈయన తన దేశములో నుండి, అంటే గాదు దేశం నుంచి వెలివేయబడిన ఒక వ్యక్తి అని చెప్పుకోవచ్చు, దావీదు గారు చెప్పినటువంటి మాట ప్రకారం. అయితే ప్రియ దైవబిడ్డలారా, ఈ ఇత్తయి దావీదు దగ్గరకు వచ్చినప్పుడు దావీదు కొన్ని పరీక్షలతో కూడా ఆయన ఎదుర్కొన్నాడు. ఎలాంటి పరీక్షలు అయ్యానంటే, దావీదు ఆయనతో ఏమన్నాడంటే, ఇత్తయితో, నీవు మాతో ఎందుకు వస్తున్నావు అంటే, నేను పారిపోతున్నాను కదా, నువ్వు ఎందుకు మాతో వస్తున్నావు, ఎందుకు నువ్వు నన్ను వెంబడిస్తున్నావు, నీవు పరదేశివి కదా, నీవు వెనక్కి వెళ్ళి ఇదిగో కొత్త రాజు అయినటువంటి నా కుమారుడైనటువంటి అబ్షలోం దగ్గర ఉండు అని ఇత్తయి దగ్గర చెప్తాడు. అయినా దానికి ఇత్తయి ఇచ్చిన సమాధానం నిజముగా మనలందరినీ అబ్బురపరుస్తుందండి. ఎలాంటి సమాధానం ఇచ్చాడయ్యా అనంటే, ఇదిగో నా రాజా దావీదు మహారాజా, నీవు నిజముగా అబ్షలోము దగ్గరికి వెళ్ళమంటున్నావు, అయితే అది నాకు ఇష్టం లేదు. యెహోవా జీవముతోడు, నా ఏలినవాడవైన నీ జీవముతోడు, మరణమునందైనను జీవమునందైనను నా ఏలినవాడవైన నీవు ఎక్కడ ఉందువో నీ దాసునని నేను అక్కడనే ఉందును అని దావీదుతో ఇత్తయి ప్రమాణం చేసినట్లు పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఈ చరిత్ర అంతా ఎక్కడ రాయబడిందయ్యా అని మీకు ఒక డౌట్ రావచ్చు. వాస్తవానికి ప్రియ దైవబిడ్డలారా, 2 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 14 వచనము నుండి 22 వచనాలు కానీ మనం చదవగలిగితే చక్కగా ఇత్తయి గురించి పరిశుద్ధ గ్రంథంలో తేట తెలివిగా మనకు జీవితం అర్థమవుతుంది. అదే రీతిగా 18వ అధ్యాయము, అదే 2 సమూయేలు 18వ అధ్యాయము 2వ వచనములు మనం చూసినా కూడా దావీదు ఇత్తయిని ఏ రీతిగా హెచ్చించాడు అన్నది కూడా మనకు అర్థమవుతుంది. అయితే ప్రియ దైవబిడ్డలారా, ఇప్పుడు నిజముగా దావీదు దగ్గర విశ్వాసముతో, ఒక అంకిత భావముతో ఇలా నిలబడినటువంటి ఈ ఇత్తయిని దావీదు ఏం చేశాడయ్యానంటే, ఈ ఇత్తయి విశ్వాసతను చూసి నిజముగా అలనాడు దావీదు ఆశ్చర్యపోయి, యుద్ధము జరిగే సమయములో అప్పటికే సైన్యములో కొంతమందిని యుద్ధ వీరులుగా నియమించినటువంటి ఆ ఒక్క దావీదు సైన్యములో ఒక పక్క యోవాబు కావచ్చు, మరో పక్క అభిషై వంటి పెద్ద పెద్ద దిగ్గజాలు ఎత్తైన వాళ్ళు ఉన్నా, వారితో కూడా వారికి సమానంగా వారికి దగ్గర హోదాలో ఈ అన్యుడైనటువంటి ఈ యొక్క ఇత్తయిని తీసుకొని పెట్టాడు దావీదు గారు. చూసారా ప్రియ దైవబిడ్డలారా, ఇత్తయి దావీదు పైన పెట్టినటువంటి ఆ విశ్వాస్యతను బట్టి దావీదు ఒక అన్యుణ్ణి తీసుకువెళ్ళి నిజముగా తన సైన్యములో ప్రాముఖ్యమైన వ్యక్తుల్లో ఒక్కనిగా ఈ యొక్క
ఇత్తయిని పెట్టడం మనం చూస్తూ ఉన్నాం. ఇంత గొప్ప ఆధిక్యతను నిజముగా ఇత్తయి పొందగలిగాడు. ఎలా అయ్యానంటే దావీదు పైన పెట్టినటువంటి ఆ గొప్ప నమ్మకం విడిపోకుండా దావీదుతో కష్టముల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నాడు కాబట్టి నిజముగా అంత గొప్ప హోదాను దావీదు ఇత్తయికి అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దైవ బిడ్డలారా, నిజముగా ఇత్తయి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటయ్యానంటే సమయము కాదు సమర్పణ ముఖ్యము అన్నది నిశ్చయముగా మనం నేర్చుకోవాలి. ఎందుకయ్యా ఇలా చెప్తున్నాను అంటే దావీదు దగ్గరికి ఇత్తయ్య వచ్చినటువంటి సమయం రోజులు తక్కువే, కానీ అతను చూపించినటువంటి ఆ సమర్పణ ఉంది చూసారా. నేను వచ్చింది ఎన్ని రోజులు అన్నది ప్రాముఖ్యం కాదు, కానీ నా రాజుకు నేను నమ్మకంగా ఉండాలి, సమర్పణ కలిగి ఉండాలని నిశ్చయముగా ఒక యథార్థత కలిగినటువంటి ఒక గొప్ప జీవితాన్ని మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ప్రియ దైవ బిడ్డలారా, ప్రాణాలు పణంగా పెట్టేంత ప్రేమను చూపించాడు ఈ ఇత్తయి. మన ప్రభువులోనికి వచ్చి ఎన్ని ఏళ్ళయిందో ఒక్కసారి ఆలోచన చేయండి. కొంతమంది చెప్తుంటారు, నేను ప్రభువుని నమ్ముకొని 20 సంవత్సరాలైంది, 30 సంవత్సరాలైంది, 50 సంవత్సరాలైందని చెప్తూ ఉంటారు బడాయికి. అయినా అది ముఖ్యము కాదు, సమయం ముఖ్యము కాదు, రోజులు ముఖ్యము కాదు, సంవత్సరాలు ముఖ్యము కాదు. నీవు దేవునికి ఎంత సమర్పణ కలిగి, దేవునికి ఎంతగా విశ్వాసత కలిగి ఉన్నావు అన్నది చాలా చాలా ప్రాముఖ్యము అన్నది ఈ యొక్క ఇత్తయ్య జీవితాన్ని బట్టి మనం నిశ్చయముగా నేర్చుకోవాలి. అది వ్యక్తిగత జీవితంలో అవలంబించాలి. ఇకపోతే ఆ ఇత్తయ్య గారు అనుకూలత చూసుకోలేదండి. అంటే ఇది మంచి సమయమా, ఇది చెడ్డ సమయమా అన్నది చూసుకోలేదు. ఒక పక్క అబ్షలోము రాజుగా గెలిచే అవకాశం ఉన్నా ఓడిపోయి పారిపోతున్నటువంటి దావీదు పక్షాన నిలబడ్డాడు. ఎంత గొప్ప నమ్మకమో చూడండి, ఎంత గొప్ప విశ్వాసతో చూడండి. నిజముగా ఆ దావీదు పారిపోతుంటే ఆ సమయంలో, కష్ట సమయంలో, ఇరుకులో ఈ యొక్క ఇత్తయి అండగా నిలబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. మన భక్తి కూడా కష్టాల్లోనే పరీక్షింపబడుతుంది అన్నది ఈ యొక్క ఇత్తయి యొక్క జీవితాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అలా యథార్థంగా బ్రతికినటువంటి ఈ ఇత్తయికి దక్కినటువంటి గౌరవం ఏంటంటే ఈ నమ్మకంగా నిలిచినటువంటి ఇత్తయిని దావీదు తీసుకెళ్లి ఒక సైన్యాధిపతిగా చేర్చుకున్నట్లు పరిశుద్ధ గ్రంథములు మనం చూస్తూ ఉన్నాం. అదే కదా నేను చెప్పినట్లుగానే 2 సమూయేలు 18వ అధ్యాయము 2వ వచనం నుంచి మనం చదవగలిగితే నిశ్చయముగా ఈ యథార్థతగా, నమ్మకంగా, సమర్పణ కలిగినటువంటి ఈ ఇత్తయిని తీసుకువెళ్ళి దావీదు గారు ఒక సైన్యాధిపతిగా చేర్చుకొని నిజముగా ఆయన దగ్గర పెట్టుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రభువు తన నమ్మకమైన సేవకులను తన రాజ్యములో నిశ్చయముగా ఒక దినాన హెచ్చిస్తాడు అన్నది ఈ యొక్క ఇత్తయి యొక్క జీవితాన్ని బట్టి మనం నేర్చుకోవాలి. ప్రియ దైవ బిడ్డలారా, ఇత్తయి ఫిలిష్తీయుడు అయినప్పటికీ ఇశ్రాయేలు రాజు పట్ల అంత భక్తి చూపడం అనేది నిజముగా భవిష్యత్తులో అన్ని జనులు క్రీస్తు రాజ్యంలోనికి ఎలా వస్తారో చెప్పడానికి ఒక చక్కటి సూచనగా మనం చూడవచ్చు. ప్రేమించడం అంటే లాభము చూసుకోవడం కాదండోయ్, ప్రాణం ఇవ్వడం అని చెప్పడానికి ఈ యొక్క ఇత్తయి యొక్క జీవితం గొప్ప ఉదాహరణ. ఇత్తయి జీవితం మన ఆధ్యాత్మిక జీవితాలను నిజముగా కట్టడానికి చాలా ప్రాముఖ్యమైన జీవితం. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి దైవ బిడ్డలారా, మీరు ఎక్కడి నుంచి వింటున్నా సరే, ఏ ప్రదేశం నుంచి వింటున్నా సరే, ఈ శబ్ద తరంగము ద్వారా, ఈ ఆడియో ద్వారా దేవుని మాట్లాడుతున్నటువంటి మీ అందరి జీవితాల్లో కూడా నిశ్చయముగా దేవుడు ఇలాంటి నమ్మకతత్వాన్ని, ఇలాంటి సమర్పణ కలిగిన జీవితాన్ని, ఇలాంటి నిశ్చయముగా కష్ట సమయంలో, ఇరుకు సమయంలో దేవుణ్ణి వదలకుండా పట్టుకునే తత్వాన్ని దేవుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆ దేవదేవుణ్ణి కోరుకుంటున్నాను. అట్టి కృపా సమాధానము నా దేవుడు మన 50 మందికి దయచేయునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ఇత్తయి యొక్క జీవితాన్ని మా ముందుకు మీరు తీసుకొచ్చారు. కష్ట సమయములో, ఇరుకులో, ఇబ్బందుల్లో ఉన్నటువంటి దావీదును వీడిపోకుండా ఇత్తయి ఎలాగా సమర్పణ కలిగి, రోజులు ముఖ్యము కాదు సమర్పణ ముఖ్యమని దావీదుకు నమ్మకస్తుడిగా ఉన్నాడు. అదే రీతిగా మేము కూడా ప్రభు నీకు నమ్మకస్తులుగా ఉండడానికి మీరు కృపను అనుగ్రహించండి. నమ్మకంగా ఉన్నటువంటి ఇత్తయిని ఏ రీతిగా అయితే మీరు హెచ్చించారో అదే రీతిగా మా బ్రతుకులను కూడా మీరు హెచ్చిస్తారని ప్రభువా, ఆ రీతిగా మా భక్తి జీవితాన్ని మలచమని యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగునగాక. గాడ్ బ్లెస్ యూ.